గోదావరి స్పెషల్ పీతల కూర చేసేసుకుందామా. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇవి జనరల్ గా నార్మల్ గా దొరికే పీతలు కాదు, మన సైడ్ దొరికే బ్లాక్ కలర్ పీతలు. ఈ పీతలు నేమైతే ఐడియా లేదు. బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ కూడా వేసి, ఆయిల్ కాగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్ బాగా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో కొంచెం టర్మరిక్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసేసుకోండి. పీతలకి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. తెలియకపోతే నేనే చెప్పేస్తాను. మనం ఈ కర్రీలోకి నార్మల్ సాల్ట్ యూస్ చేయట్లేదు, రాక్ సాల్ట్, అదే కల్లుప్పు అంటారు కదా, అది యూస్ చేస్తున్నాం. ఇంకా మన టేస్ట్ కి తగినంత కారం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి. కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. పీతలకి స్పెషాలిటీ ఉందన్నాను కదా, అది ఏంటో కాదు. ఫస్ట్ బ్లాక్ కలర్ లో ఉండే ఈ పీతలు కుక్ అయిన తర్వాత రెడ్డిష్ కలర్ లోకి మారిపోతాయి. నెక్స్ట్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా దీంట్లో యాడ్ చేసేయండి. టోటల్ గా అన్ని కలిసే వరకు బాగా కుక్ చేయండి, దగ్గరికి వచ్చే వరకు కర్రీ. అంతే సింపుల్ గా మన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది.